నమస్కారం. సంగ్రహ స్టూడియో న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నమూత తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ. ప్రముఖ కవి రచయిత అందెశ్రీకి పలువురు నివాళులు. తెలుగు సాహిత్యానికి తీరని లోటని పేర్కొన్న సీఎం చంద్రబాబు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. ఉప ఎన్నిక సందర్భంగా భారీ బందోబస్తు. డిసెంబర్ 6న డాలస్ లో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. 10,000 మంది ప్రవాస తెలుగు వారితో భారీ సభకు ఏర్పాట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రూపశిల్పి ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందెశ్రీ కలం నుంచి జాలువారిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తన పాటలు రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి. ఎటువంటి పాఠశాల విద్య అభ్యసించకుండా కేవలం తన ప్రతిభతోనే గొప్ప కవిగా అందెశ్రీ పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే గీతం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ పాట ఆయనకు విస్తృతమైన కీర్తిని తెచ్చిపెట్టింది. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కవి వాగ్గేయకారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని అభివర్ణించారు. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అందెశ్రీకి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రముఖ కవి రచయిత తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని తన పోస్టులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు. 3,000 మంది పోలీసు సిబ్బంది, 2,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,000 మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండ్ అవుట్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల్ దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. 3 ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఆయన డాలస్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా 10,000 మంది ప్రవాస తెలుగువారితో ఒక భారీ సభ నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డాలస్లోని ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు నిన్న సమావేశమయ్యారు. 100 మందికి పైగా సభ్యులు హాజరైన ఈ భేటీలో లోకేష్ సభను విజయవంతం చేసేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించారు. సభ నిర్వహణను సజావుగా పూర్తి చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమ పర్యవేక్షణ కోసం ఒక స్టీరింగ్ కమిటీని, దానికి అనుబంధంగా భద్రత, భోజనాలు, స్వాగత ఏర్పాట్లు, వేదిక నిర్వహణ వంటి బాధ్యతల కోసం వేర్వేరు కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో పనిచేసేందుకు పలువురు సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సమావేశానికి హాజరు కాలేకపోయిన వారు కూడా కమిటీల్లో చేరవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుండగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు కావడం, దానికి తోడు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి చల్లని గాలులు తెలంగాణ వైపు వీస్తుండడమే చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని రోజులుగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హనుమకొండలో సాధారణం కన్నా ఏకంగా 4.2 డిగ్రీలు తగ్గి 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదేవిధంగా పటాన్చెరులో 3.6 డిగ్రీలు తగ్గి 13.2, మెదక్లో 3.5 డిగ్రీలు తగ్గి 14.1, హైదరాబాద్లో 1.6 డిగ్రీలు తగ్గి 16.9 డిగ్రీల సెల్సియస్గా రికార్డైంది. ఆదిలాబాద్లో 14.2, హయత్ నగర్లో 15.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట మాత్రమే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం రామకొండలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీలు పడిపోయి 29 డిగ్రీలుగా నమోదైంది. నిజామాబాద్లో 30.2 డిగ్రీలు, హైదరాబాద్లో 29.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీలో జరిగిన డిఫెన్స్ సివిలియన్ ఆఫీసర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీఎస్సీ చైర్మన్ అరకెపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సావని 2025ను కార్పొరేటర్లు నార్ని శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంత్ రావులతో కలిసి ఆవిష్కరించారు. అందరికీ ఒక కాపీ ఇవ్వవలసిందిగా. అందరూ కాపీ తీసుకోండి. ప్రసాద్ గారు వెయిట్ కూడా పట్టుకోవాలి. పట్టుకున్నాను సార్, పట్టుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. చాలా బిల్లు గాంధీ గారు, శ్రీ రాజశేఖర రెడ్డి గారు, శ్రీ ప్రసాద్ గారు, శ్రీ మురళీధర్ గారు ఇవ్వవలసిందిగా. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోరికలేంటి,
కోరిక తీర్చుకొని 5 సంవత్సరాలు పబ్బం గడుపుకుందామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలన్నీ కూడా అదే బాటలో కొనసాగుతా ఉన్నాయి. నేనేం సబ్సిడీస్ ఇచ్చా ఆయన కన్నా డబల్ ఇస్తే మనం అధికారంలోకి వస్తాం. ఆర్థిక పరిస్థితులు, సంక్షేమం, ఆరోగ్యం, విద్య వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు. తాత్కాలిక అవసరాలకే ఇవాళ ప్రజలు టెంప్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సహజంగా తండ్రి అప్పులు చేశారు. బాధ్యత గల కుటుంబ సభ్యుడు ఏం చేశాడు? నాన్నగారు అప్పులు తీర్చాల్సిందే కదా. ఆస్తులు అమ్మైనా కూడా అకౌంట్ లో మీరు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బు ఆటోమేటిక్ గా ముందు అప్పు కట్ అయిపోతుంది, తర్వాత జీతాలతో పాటు పెన్షన్లు. ప్రశాంతత ఎక్కడ? జనజీవనం క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన వాతావరణంతో, మనం నమ్ముకున్నటువంటి భవిష్యత్తులో చక్కటి విద్యాబోధన. మరి ఈ వయసులో సహజంగా చాలా మంది గురూజీలు వస్తా ఉన్నారు. ఏలూరు జిల్లా నూజివీడ్ మండలం సీతారాంపురం గ్రామంలోని శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర విజయ గణపతి ఆలయంలో కార్తీక మాస వన అన్న సమారాధన సందర్భంగా విశేషమైన భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విజయ గణపతి స్వామి, శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి మరియు శ్రీ గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం తరలివచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శ్రీరామ ఆంజనేయ భక్త బృందం గురువు ముసునూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా ఆలపించారు. హనుమాన్ చాలీసా అనంతరం కార్తీక మాస వన అన్న సమారాధన అయ్యప్ప బృందం సీతారాంపురం గ్రామం కన్నికంటి ఉమా చౌదరి, కొల్లిపర శ్రీనివాసరావు, దోనవల్లి శ్రీనివాసరావు, పర్వతనేని రత్నాకర్ చౌదరి, జాస్తి రమేష్ బాబు, కన్నికంటి నాగభూషణం, ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్త వజ్జ రంగారావు, అనురాధ, అర్చకులు రామేశ్వరపు శివ విశ్వేశ్వర శర్మ, సీతారాంపురం గ్రామ సర్పంచ్ లింగంనేని కిషోర్ మరియు సత్యవాణి పర్యవేక్షించారు. సాంబార్ అడిగి అక్కడ అగ్గిలి పెట్టి సాంబార్ అక్కడ అదిగోరా సాంబార్ ఏం కావాలి. కట్టెక్షన్ అయిపోయినట్టు తేవాలి. ఇచ్చేది మీరు ఎడ చెబుతారు మాకు చిన్న సార్ స్పీడ్గా చెప్పండి. మీరు గట్టిగా అరవద్దంటారు నన్ను. ఎవరన్నా అడిగితే
ఆయనకి ఇప్పుడు కాదు ఎక్కడికి వెళ్తారు సార్ మేము ఎప్పుడు తాగలేదు ఆయన తాగుతారంటారు ఈయన కూడా. మన రఘుపతి గారికి మొత్తం గుమ్మడి పెట్టారు బుడి గుమ్మడే 40 సెంట్లో. రైతు